హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ శివరాత్రి పార్ట్ 3. సో అందరూ కూడా ఫుల్ ఎనర్జీతో ఉన్నారు నైట్ జాగారం చేయడానికి. సో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఒక్క 1 అవర్ చక్కగా స్పెండ్ చేయండి. ప్రతి శివరాత్రికి ఉండే ఎనర్జీ ఇయర్ మొత్తం కూడా మనకి అందుతుందనేసి పురాణాల్లో ఉంది. కాబట్టి నమ్మండి, చెయ్యండి. ఆ తర్వాత దాన్ని అనుభవించేటప్పుడు అది ఎలా ఉంది అనేది మళ్ళీ నాకు కామెంట్లో పెట్టండి. సో ఈరోజు మొత్తం కూడా మీరు మ్యాక్సిమం ఫ్రూట్స్ తీసుకుని ఉంటారు పొద్దున్నుంచి కూడా. ఇప్పుడు కూడా లైట్గానే తీసుకోండి, కావాలంటే కొంచెం మిల్క్ తీసుకోవచ్చు. అలా ఏదైనా జ్యూసెస్ కానీ అలా తీసుకోండి. నైట్ 12 గంటల తర్వాతకి పూజకి అన్నీ రెడీగా పెట్టుకోండి. చక్కగా మంచిగా మన తుమ్మి పువ్వులు అంటాం, మేము ఎక్కువగా పూజ చేస్తాము. అమ్మ అయితే చాలా ఓపికగా చిన్న ఫ్లవర్ ఉంటుంది, అది ఇన్ని కోస్తుంది, డైలీ పూజ చేస్తుంది. సో ఆ తుమ్మి పూలు కానీ మనకి మారేడు దళం ఇలా అన్నీ కూడా పెట్టుకుని వీలైనంత వరకు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి ఇవన్నీ చక్కెర, చెరుకు రసం అండ్ పాలు, తేనె, నెయ్యి, పెరుగు ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవి బౌల్స్లో పెట్టుకొని మన శివలింగం పెట్టుకొని రెడీగా ఉండండి. హ్యాపీగా అందరూ పడుకున్నా, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు చేయలేరు కాబట్టి పిల్లలు కానీ వాళ్ళందరూ పడుకున్నా ప్రశాంతంగా కూర్చొని మనకి నైట్ చేసుకునే పూజల్లో ఒక దీపావళి పూజ ఒకటి, ఈ శివరాత్రి, ఈ రెండే చాలా బాగా ఇంపార్టెంట్ ఉంటాయి. అండ్ చాలా హాయిగా కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేసుకునే పూజలు ఇవి. కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి ప్రతి ఒక్కరూ. ఈ పూజ చేసిన తర్వాత మీరు రేపు ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అనేది నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.